రక్షిత్ బొజ్జా, గీతికా రతన్ హీరో-హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం దూరదర్శిని కలిపింది ఇద్దరిని ఉపశీర్షికతో కార్తికేయ కుమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్పై బి. సాయి ప్రతాప్ రెడ్డి, జయశంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 1990ల నేపథ్యంలో హృదయాలను ఆకట్టుకునే ప్రేమ కథగా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ టీజర్ నా నీడ వెళుతుందా లిరికల్ సాంగ్కు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన మరో లిరికల్ వీడియో అపనా తనా మనను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. సింధుజ శ్రీనివాసన్ ఆలపించిన ఈ గీతానికి సురేష్ బనిశెట్టి సాహిత్యం, ఆనంద్ గుర్రానా సంగీతం అందించారు. సుకుమార్ మాట్లాడుతూ సువిక్షిత్కు సినిమా పట్ల అద్భుతమైన ప్యాషన్ ఉంది. ఈ సాంగ్ చాలా బాగుంది. చిత్రం ఘన విజయం సాధించాలన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ సుకుమార్ గారి చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ కావడం గర్వంగా ఉంది. 90ల నేపథ్యంలో అందరి హృదయాలను ఆకట్టుకునే ఈ కథ ప్రేక్షకులను ఆ దశకంలోకి తీసుకెళ్తుంది. దర్శకుడు కార్తికేయ విస్తృత రీసెర్చ్తో చిత్రాన్ని సహజంగా తెరకెక్కించారు. అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారన్నారు. మొదటి త్రైమాసికంలో టాలీవుడ్ బాక్సాఫీస్ నీరసంగా సాగింది. సంక్రాంతి సీజన్లో సంక్రాంతికి వస్తున్నాం, కోర్టు వంటి కొన్ని చిత్రాలు మాత్రమే వసూళ్లలో రాణించాయి. ఏప్రిల్లో విడుదలైన సిద్ధు జొన్నలగడ్డ, జాక్, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్ సాధించి శుభవార్త అందించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ తల్లి కొడుకుల బంధాన్ని కేంద్రంగా చేసుకుని తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ సరసన లెజెండరీ నటి విజయశాంతి పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిగా నటించి మరోసారి తన సత్తా చాటారు. ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్స్, సస్పెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ సినిమా టాలీవుడ్కు కొత్త ఊపిరి పోస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా సీన్స్ అన్నీ వీఎఫ్ఎక్స్తో తయారైనవేనని తాజాగా వెల్లడైంది. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్లో ఉన్నారు. సినిమా నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ ఈ వీఎఫ్ఎక్స్కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో పుష్పరాజ్ జపాన్ ఫైట్, మాల్దీవుల్లో డీలింగ్, అడవుల్లో దొంగలు దాచడం, సముద్రంలో స్మగ్లింగ్ సీన్స్ అన్నీ వీఎఫ్ఎక్స్తో రూపొందించినవే. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు పుష్ప 2 మొత్తం వీఎఫ్ఎక్స్తోనే నడిచిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. సుకుమార్ మనల్ని మోసం చేశాడని కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూసిన వారికి ఈ సీన్స్ నిజమైనవిగానే అనిపించాయి. వీఎఫ్ఎక్స్ ఎక్కడా కనిపించలేదని అంతా భావించారు. కానీ సుకుమార్ అత్యాధునిక వీఎఫ్ఎక్స్ టెక్నాలజీతో సీన్స్ను రియలిస్టిక్గా తీర్చిదిద్దారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెండితెరపై గ్లామర్తో ఆకట్టుకునే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి ఆఫ్ స్క్రీన్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నార్త్ ఇండియాలో నా పేరిట బద్రీనాథ్ ఆలయం పక్కన ఊర్వశి టెంపుల్ ఉంది. అది నా కోసం కట్టారు. టాలీవుడ్లో చిరంజీవితో ఎంట్రీ ఇచ్చి వరుసగా స్టార్ హీరోల సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాను. సౌత్లోనూ నా ఫ్యాన్స్ నా పేరిట గుడి కట్టాలని కోరుకుంటున్నా అని ఊర్వశి పేర్కొంది. ఈ వ్యాఖ్యలు నెటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. గతంలో కియారా అద్వానీ సినిమా ఫ్లాప్ అయిందంటూ ఆమె చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ వివాదం ఊర్వశి ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఇది టాలీవుడ్లో ఆమె భవిష్యత్తును ప్రభావితం చేస్తుందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. టాలీవుడ్లో నాని ఒకప్పుడు క్లాస్ సినిమాలు, కామెడీతో కూడిన ఎమోషనల్ కథలతో ప్రేక్షకుల మనసు గెలిచాడు. మాస్ సినిమాలకు దూరంగా కంటెంట్తో హిట్లు కొట్టి సొంత ఫ్యాన్ బేస్ సృష్టించుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో ప్రియదర్శి వెళ్తున్నాడని టాక్. కథ, కామెడీని మేళవించి ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియదర్శి బలగం, జాతిరత్నాలు, కోర్టు సినిమాలతో హిట్ ట్రాక్పై దూసుకెళ్తున్నాడు. మనుషుల చిన్న చిన్న నమ్మకాలు, లోపాలను ఆధారంగా చేసుకుని కామెడీ జానర్లో సినిమాలు చేస్తూ మిడిల్ క్లాస్ ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ అవుతున్నాడు. తాజాగా వస్తున్న సారంగపాణి జాతకం కూడా ఎంటర్టైన్మెంట్తో నిండిన చిత్రమని బజ్. ప్రియదర్శి సినిమాలంటే మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో నెలకొంది. నానిలాగే తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్న ప్రియదర్శి స్టార్ హీరోగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నాడు. మరి నాని స్థాయిలో సక్సెస్ సాధిస్తాడా? వేచి చూడాలి.